ఏమండి వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసారా? తెలుగులో 2, ఇంగ్లీష్ లో 3, లెక్కలో 0 వచ్చాయి. రేయ్ ఏంట్రా ఈ మార్కులు? సరిగ్గా రాయలేదు. ఎందుకు రాయలేదు? గుర్తు రాలేదు. ఎంత ధైర్యం నీకు? నిన్ను ఏం చేస్తావు? కొద్దావా? చదవకపోతే ఏం చేయాలి? తల్లో మల్లెపూలు పెట్టాలి. ఒరేయ్, డాడీ మార్కుల గురించి అడుగుతుంటే తల్లో పూలు అంటావేమిటా? వెదవా కామెడీ చేసి డైవర్ట్ చేస్తున్నాడు. నేనేం కామెడీగా మల్లెపూలు అంటలేదు, సీరియస్ గానే అంటున్నాను. వీడేంటండి మాట్లాడితే మల్లెపూలు అంటాడు? ఏదో సినిమాలో చూసుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను. నువ్వు వెళ్ళి టీ పట్టరా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఒరే నాన్న, నీ హెడ్ కో దండం పెడతాను, దయచేసి ఆ మల్లెపూల సీన్ మర్చిపోరా. అది అలారా దారికి. బాగా భయం చెప్పారా వెదవకి? బాగా చెప్పానమ్మా. ఇదేంటండి మీరు వాడికి చెప్పారా, వాడు మీకు చెప్పాడా? అదే నాకు వాడు, వాడికి నేను బాగా చెప్పుకున్నాం కదరా బుజ్జి, నా బంగారు బుజ్జి కదరా. మీరు ఇలాగే గారం చేయండి, ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోతాడు. పర్లేదులేవే, నువ్వేంటి పొట్టు తీసి బయలుదేరావు? మల్లెపూలకేమో. నువ్వు నోర్ముయ్. కూరలకా నువ్వు వెళ్ళరా. వచ్చి చెప్తాను ఈ పని వేదవా. ఇంట్లో ఉంటే అమ్మచ్చి కొడుతుంది, నువ్వు బయటకు వెళ్ళి ఆడుకో. పో. అమ్మయ్యా, నేపాల్ క్లైంట్ క్లియర్ అయిపోయింది. ఫ్రెండ్స్, స్పూఫ్ చూశారు కదా, స్పూఫ్ ఎలా ఉందో ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సమీర పర్ఫామ్ బాగా చేసింది, మెహరీన్ బాగా పర్ఫార్మెన్స్ చేసింది. నాకైతే మెహరీన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది, బాగా చేసింది కూడా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తుందని చెప్పి. సమీర కూడా సౌందర్యలాగా బాగా ట్రై చేసింది. ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికి నచ్చి ఉండదు అనుకుంటున్నాం. ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెహరీన్ బర్త్డే కదా, అందరూ మెహరీన్ విష్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.